హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్న వ్లాగ్స్. నేను ఈరోజు మంగళగౌరికి వాయినం ఇచ్చుకున్నాను. పూజ కోసం పూజా సామాను అన్నీ క్లీన్ చేసుకుని బొట్లు పెట్టుకుని పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అమ్మవారికి ప్రసాదంగా పరవాన్నం చేయడానికి బియ్యం కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. అలాగే అమ్మవారి పూజకి కావాల్సిన పువ్వులు, పళ్ళు, గాజులు, అమ్మవారికి పెట్టడానికి చీర, జాకెట్, పసుపు, కుంకుమ, అక్షంతలు, తమలపాకులు అన్నీ రెడీ చేసి ఒక దగ్గర పెట్టుకున్నాను. మంగళగౌరి పూజ నేను లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసుకున్నాను. లాస్ట్ ఇయర్ అమ్మవారికి జాకెట్ ముక్క వాయినంగా ఇచ్చా. ఈ ఇయర్ శారీ పెడదాం అనుకున్నాను, అందుకనే శారీ తీసుకున్నాము. పరవన్నం రెడీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ అంతా క్లీన్ చేసుకుని బొట్లు పెట్టుకుని ఉంచుకున్నాను. పాలు పొంగుతున్నాయి. పరవన్నం రెడీ అయ్యేలోపు పూజకి కావాల్సిన పీఠం అవన్నీ రెడీ చేసుకోవాలి. ఈ పూజ నేను పూజ గదిలోనే చేసుకున్నాను. అంటే సపరేట్గా వ్రతం లాగా కాకుండా పూజలాగా చేసుకున్నాను కాబట్టి పూజ గదిలోనే చేసుకున్నాను. పూజ గది దగ్గర కొంచెం ప్లేస్ సరిపోదు, వాయనం అవన్నీ పెట్టుకోవాలి కదా, అందుకని చెప్పేసి అని పీట ఏర్పాటు చేసుకున్నాను. పీటను రెడీ చేసుకోవడానికి ఫస్ట్ వాటర్ జల్లుకున్నాను. వాటర్ జల్లుకుని క్లీన్ చేసుకున్న తర్వాత పిండితో ముగ్గు వేసుకోవాలి పీట మీద. ఈ వీడియోలో నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది మాత్రమే చెప్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఇలా చేసుకోమని కాదు, నేను చేసుకున్నది చూపిస్తున్నాను అంతే. పూజ కూడా ఎవరింటి ఆనవాయితీ ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. మీరు చేసినట్టు నా పూజ ఉండకపోవచ్చు, ఎవరి ఆనవాయితీ ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. అలాగే ఇంకో విషయం, పూజలో ప్రతిదీ అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది ఎక్కడ పెట్టాకే పెట్టాలి అని ఇలాంటివన్నీ మనం పెట్టుకుంటే కొత్తగా వచ్చే వాళ్ళు అసలు పూజే చేయలేరు. ఇంకా కొత్త వాళ్ళని భయపెట్టకుండా ఏదైనా పూజ గురించి మీకు తెలిస్తేనే చెప్పండి, లేకపోతే తెలుసుకునే చెప్పండి. అది మంచి అయినా చెడైనా సరే. ఇంకా పూజలోకి వెళ్ళిపోదాం. పీఠం పెట్టుకున్నాక పిండితో ముగ్గు వేసుకుని ముగ్గు పైన పసుపు కుంకుమ పెట్టుకోవాలి. అసలు ఈ మంగళగౌరి పూజ ఎందుకు చేస్తారంటే సౌభాగ్యం కోసం, సంతానం కోసం చేస్తారు. ఈ మంగళవారం అయితే 2 స్పెషల్స్ ఉన్నాయి. ఈ మంగళవారం ఏకాదశితో కూడిన మంగళవారం వచ్చింది. ఈ ఏకాదశి కూడా పుత్రదా ఏకాదశి. ఈరోజు ఈ పూజ చేసుకోవాలంటే కంపల్సరిగా శివపార్వతుల ఫోటో ఉండాలి. మంగళగౌరి అంటే పార్వతీ అమ్మవారే కదండి, అందుకని చెప్పేసి ఈ ఫోటో కంపల్సరిగా ఉండాలి. ఈ పూజను ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేయాలి. నియమాలు కూడా పాటించాలి. ఆ రోజు నాన్ వెజ్ ముట్టుకోకూడదు, ఇంట్లో కూడా వండకూడదు. ఈ నియమాలు పూజకేనండి. అదే వ్రతం అయితే ఇంకా చాలా నియమాలు ఉంటాయి. ఆ వ్రతం కూడా ఇంటి ఆనవాయితీ ఉంటేనే చేసుకోవాలి. ఆనవాయితీ లేని వాళ్ళైతే ఇలా పూజ గదిలో ఫోటో ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవచ్చు. పీఠాన్ని అష్టదళ పద్మం ముగ్గుతో అలంకరించుకున్నాక పట్టు బ్లౌజ్ పీస్ని పీఠం మీద వేసుకున్నాను. తర్వాత శివపార్వతుల ఫోటోని పూలమాల వేసి పువ్వులు పెట్టి అలంకరించుకున్నాను. ఇప్పుడు పూజ కోసం కుందులు ఏర్పాటు చేసుకుంటున్నాను. ఈ పూజని సౌభాగ్యం కోసం చేసుకుంటున్నాను కాబట్టి పసుపు కుంకుమలు నిండుగా పెట్టుకుంటున్నాను. అమ్మవారి ముందు పెట్టుకున్నాక గౌరమ్మని రెడీ చేసుకుంటున్నాను. 2 తమలపాకులు తీసుకుని పసుపు తీసుకుని అందులో గౌరమ్మని పెట్టుకుంటున్నాను. గౌరీ తల్లిని ఒకలాగా, వినాయకుడిని ఒకలాగా చేయాలి కదా. నేనైతే ఇప్పుడు వినాయకుడిని చేయట్లేదు, ఎందుకంటే నేను సపరేట్గా పీఠం పెట్టుకుని చేయలేదు కాబట్టి చేయట్లేదు. పూజ గదిలోనే కాబట్టి గౌరమ్మని మాత్రమే ఏర్పాటు చేసుకుంటున్నాను. పసుపు ముద్దకి పైన బొట్టు పెడితే వినాయకుడిగా, చుట్టూ బొట్టు పెడితే గౌరమ్మగా భావిస్తాం కదా. నేను గౌరమ్మకి చుట్టూ బొట్టు పెట్టుకున్నాను. అలా పెట్టుకున్నాక గౌరమ్మని పీఠం మీద పెట్టుకున్నాను. ఇంకా దీపారాజన మొదలుపెట్టాను. ముందుగా ఏకహారతిని వెలిగించుకుని దీపాలని వెలిగిస్తున్నాను. పూజ స్టార్ట్ చేసుకునే ముందు మనం ఒక్కసారి ఏకహారతిని వెలిగించుకుంటే మనం దీపాలని ఏకహారతితోనే వెలిగించుకోవచ్చు. అలాగే అగరబత్తీలను కూడా ఏకహారతితోనే వెలిగించుకోవచ్చు. అలాగే నీరాజనం ఇవ్వడానికి కూడా ఏకహారతి ఉపయోగపడుతుంది. దీపారాజన చేసుకున్నాక దీపాలకి పువ్వులు పెట్టుకోవాలి. అటువైపు ఒక పువ్వు, ఇటువైపు ఒక పువ్వు పెట్టుకోవాలి. తర్వాత పసుపు, కుంకుమ, అక్షంతలు వేసుకుని దీపానికి నమస్కారం చేసుకోవాలి. వీడియో చూస్తున్న మీ అందరూ నేను పూజలో ఏమైనా మిస్టేక్ చేస్తే క్షమించండి. ఏదైనా సరే నేను తెలుసుకున్నాకే చేస్తాను, తప్పులైతే చేయను పూజలో ఖచ్చితంగా. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం క్షమించండి. పూజ మొదలు పెట్టుకునే ముందు నేను వినాయకుడికి గణపతే నమః అని నమస్కారం పెట్టుకుని పూజ స్టార్ట్ చేసుకుంటాను. ఏ పూజ అయినా సరే, ఇంట్లో నిత్య పూజ అయినా సరే ముందు నేను వినాయకుడికి నమస్కారం పెట్టుకుంటాను, ఆ తర్వాతే పూజ మొదలు పెట్టుకుంటాను. అదే వ్రతంలో అయితే పసుపు వినాయకుడిని చేసి
వినాయకుని పూజించాక మామూలు పూజ చేసుకుంటాను. ఇక్కడ గౌరమ్మకి పసుపు కుంకుమ పూలు సమర్పించాను. గౌరీ పూజ కదా, గౌరీ అష్టోత్తరాలు చేసుకున్నాను. నేను ఏ పూజ చేసినా ఆ దేవుడు అష్టోత్తరాలు అయితే కంపల్సరిగా చదువుకుంటాను. లక్ష్మీ అమ్మవారి పూజ చేస్తే లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటాను. విష్ణు పూజ చేస్తే విష్ణు సహస్రనామాలు, అలాగే గోవిందనామాలు, ఇలా ఏ దేవుడిని పూజించినా ఆ అష్టోత్తరం చేసుకుంటాను. పూజ చేసుకునేటప్పుడు మనకు వచ్చిన అష్టోత్తరాలైనా కనీసం మనకు వచ్చిన పాట అయినా ఏదో ఒకటి పాడుకోవాలి భక్తితో దేవుడికి. శుక్రవారం పూజ చేసుకున్నప్పుడు షార్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, ఫుల్ వీడియో చేస్తాను నేను చేసుకునే పూజ వీడియో అని. ఈరోజు గౌరీ అమ్మవారికి వాయనం ఇచ్చుకుంటున్నానని చెప్పి వీడియో రికార్డ్ చేసుకున్నాను. గౌరమ్మకి పాలు పొంగించుకుని పరవాన్నాన్ని రెడీ చేసుకున్నాం కదా, అమ్మవారికి పరవాన్నాన్ని సమర్పించి ధూపం చూపిస్తున్నాను. నేను ఇంట్లో శుక్రవారం మంగళవారాలు ధూపాన్ని వేస్తూనే ఉంటాను మంచిదని చెప్పి. ప్రతిసారి నా పూజ ఎర్లీ మార్నింగే అయిపోద్ది. ఈ రోజు అయితే నా పూజ లేట్ అయిందండి. ఎందుకంటే మా హస్బెండ్ ఈరోజు రూప్ తీసుకురావడానికని వెళ్ళారు. అదేనండి వరలక్ష్మి వ్రతానికి ప్రతి సంవత్సరం మేము రూప్ తీసుకుంటాము అమ్మవారిది. అందుకని ఎర్లీ మార్నింగ్ వెళ్ళారు. ఆయనకి టిఫిన్ పెట్టి పంపించేసరికి లేట్ అయింది. ఆయన వెళ్ళాక నేను ఇంకా పూజ స్టార్ట్ చేశాను. గౌరమ్మకి ప్రసాదం పెట్టి ధూపం చూపించిన తర్వాత వాయనం ఇచ్చాను. వాయనం ఇస్తున్నప్పుడు అమ్మవారు తీసుకుంటున్నట్టుగా ఇస్తేనమ్మ వాయనం అని చెప్పి 3 సార్లు చెప్పి అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాను. తాంబూలంలో చీర, జాకెట్టు, 2 పళ్ళు, డజన్ గాజులు, పువ్వులు, పసుపు కుంకుమ, ఖర్జూరం, వక్క పెట్టి అమ్మవారికి వాయనం ఇచ్చుకున్నాను. అమ్మవారికి వాయనం ఇచ్చినట్టే పూజ అయిపోయాక మనం ఎవరో ఒక్కరికైనా ముగ్గురికైనా ఇచ్చుకోవచ్చు వాయనం. నేనైతే ఒక్కరికి ఇచ్చాను. తర్వాత కొబ్బరికాయ కొట్టాను. ఈ వీడియోలో ఎడిటింగ్లో కొన్ని మిస్ అయ్యాయండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మిస్టేక్స్ చేశాను అనుకోవద్దు. కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి ఎడిటింగ్లో, ఎందుకంటే లాంగ్ అయిపోయింది వీడియో చాలా. సో ఎడిట్ చేశాను నేను. కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత అమ్మవారికి నేను పంచహారతి ఇచ్చాను. అమ్మవారికి ఇచ్చాక హారతి అమ్మవారికి చూపించి నేను కూడా హారతి తీసుకున్నాను. ఈ ఇయర్ నా గౌరీ పూజ చాలా మంచిగా జరిగింది. ఈ ఇయర్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల మీ అందరికీ కూడా నా గౌరీ పూజను నేను చూపించగలిగాను. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. హారతించాక అమ్మవారికి సేవ చేసుకున్నాను నేను. కొంచెం సేపు అమ్మవారికి ఇసునకర్రతో ఇసిరాను. ఇంతసేపు పూజ చేశాను కదా నేను అమ్మవారికి, అయినా ఓపికగా ఉన్నారు. అందుకోసం అని చెప్పి అమ్మవారికి నేను సేవ చేసుకున్నాను. ఇలాగా నేను ఎప్పుడు ఏ దేవుడికి పూజించుకున్నా ఆ దేవుడు నా ముందే ఉన్నట్టుగా భావన చేసుకుని నేను పూజ చేస్తాను. ఇదేనండి మా ఇంటి గౌరీ పూజ మరియు వాయనం. వీడియో ఇంతటితో అయిపోయింది. వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.